శుభమస్తు. అందరికీ నమస్కారం. మన శరీరము, మన మనస్సు, ఇవి రెండు రకాల శరీరాలు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అంటారు. ఈ రెండు కూడా బలిష్టంగా, పౌష్టికంగా, పుష్టికరంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా రెండు రకాల క్రియలు చేసుకోవాలి. ఈ యొక్క స్థూల శరీరానికి ప్రధానంగా వ్యాయామాలు, ఎక్సర్సైజులు, యోగాభ్యాసాలు. కండలు పెరగాలంటే జిమ్కి వెళ్ళాలా, మంచి ఆహారం తీసుకోవాలా, 6 ప్యాకులు 11 ప్యాకులు ఇవన్నీ పెరగాలంటే. దాని తగ్గట్టు కూడా యోగాభ్యాసంలో ఉండే ఆసనాలు రకరకాలుగా చేశామంటే గ్యారంటీగా 100 సంవత్సరాలు బతికేదానికి ఆస్కారం ఉంటుంది, ఎటువంటి రుగ్మతలు లేకుండా. ఆహారంలో కూడా అన్ని రకాల శక్తివంతమైన పదార్థాలు తీసుకున్నారనుకోండి, ఆరోగ్యం భాస్కరాది చేద్దంటూ ఆయన అనుగ్రహంతో చక్కగా ఉంటుంది. దానికి ఒక నియమబద్ధంగా ఉదయం సాయంత్రం 2 పూటల వ్యాయామం చేసుకుంటూ ఉండాలి. ఇది స్థూల శరీరానికి. అట్లాగే సూక్ష్మ శరీరం ఉంది, మనస్సు. దానికి కూడా ఎక్సర్సైజులు ఉన్నాయి. దానికి ఏంటంటే భగవత్ చింతన, ఒకటి జపము, తపము, నామస్మరణ, ఇవి చేసుకుంటూ ఉండాలి. ఇవి చేసుకునే కొద్దీ కూడా మనోదౌర్బల్యము, మనోవైకల్పాలు, మానసిక రుగ్మతలు ఏమీ రాకుండా ఈ మనస్సు అనేది పవిత్రంగా మంచి ఆలోచనలతో అది ఉత్తేజభరితంగా ఉండి మనలో ఉండేటువంటి అన్ని రకాల చెడ్డను కూడా బయట తోసేసే విధంగా అది బాగా తయారైపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండు కూడా పద్ధతిగా ఉండాలంటే ఈ విధంగా నిత్య కృత్యాలలో మనం నిత్యం ఎలాగైతే భోజనాదులు చేసుకునేసి అన్ని సవ్యంగా చేసుకుంటామో అదేవిధంగా ఈ స్థూల శరీరానికి కనీసం ఒక అరగంట ఎక్సర్సైజులు, సూక్ష్మ శరీరానికి అలాగే ఒక అరగంట భగవత్ చింతన. కొంతమంది ఉంటారు, మాకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, ఇష్టం లేదనేసి. అట్లాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సేవ, సహాయ సహకారాలు చేసుకోవచ్చు. ఇతరులకు సాయం చేసుకోవడము, ఇతర పశుపక్షాదులకు మేతలు వేయడము, వాటిని ప్రేమగా చూసుకోవడము, ఇవన్నీ చేస్తే కూడా ఇది కూడా భగవంతుడి పూజ కిందకే వస్తుంది. ఎందుకంటే ఈశ్వర సర్వభూతానం అన్నాడు కాబట్టి అన్నింటిలో ఉండేది ఈశ్వరుడే. కాబట్టి కూడా ఈ విధంగా కూడా చేసుకున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి ప్రదేశానికి వెళ్ళేసి గమ్మనే కూర్చుంటే కూడా చాలు. ఇవన్నీ కూడా మన మనస్సుని, బుద్ధిని ఉత్తేజపరిచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.